ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు. దేవుడు మరొక దినమున మనందరినీ సజీవులుగా ఉంచినందుకు ఆ ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానం ఏమిటంటే మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10 వచనం. పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించెదను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమిటంటే పట్టరానన్ని దీవెనలు దేవుడు కుమ్మరించేవాడిగా ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో, నా జీవితంలో ఇదిగో ఎప్పుడు చూసినా నిరాశ నిస్పృహలో నేను బ్రతుకుతున్నాను, నా దగ్గర ఎప్పుడు కూడా పట్టజాలనంత దీవెనలు ఎప్పుడు వస్తాయి, నా కోరిక, నా బాధ, నా అక్కరత ఎప్పుడు తీర్చబడుతుందని ఆలోచన చేస్తున్నావా? అయితే నీకు ఒక మంచి మాట చెప్పాలని ఆశపడుతున్నాడు దేవాది దేవుడు. పేతురు గారు కూడా రాత్రంతా చేపలు పట్టాడంటండి. రాత్రంతా చేపలు పట్టినా కూడా ఒక్క చేప కూడా దొరకలేదు, ఒక్క చేప కూడా దొరకలేదు. అయితే ఎప్పుడైతే ఆయన ఆ ఒట్టిన కూర్చొని తన వలలు శుభ్రం చేసుకుంటున్నాడో ప్రభువారు అక్కడికి వచ్చారు. ప్రభువారు అక్కడికి వచ్చి పేతురుతో మాట్లాడుతున్న పేతురు ఎప్పుడైతే పేతురు వైపు చూసి, పేతురు ఇదిగో నేను చెప్పిన చోట వల విసురని చెప్పగానే ఆయన వలలు విసిరారండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి మాట మీద విశ్వాసం నుంచి వలలు విసిరారో అప్పుడు పట్టజాలనంత విస్తారమైన చేపలు పట్టారు. తన స్నేహితులను పిలుస్తున్నాడు, పేతురు రండి రండి, సమృద్ధిగా పడ్డాయని. ఆ రోజు పేతురు గారు చేపలను కుప్పగా రాశిగా పోసాడంట. సమృద్ధి అండి. ఆనాడు 5 రొట్టెలు 2 చేపలను దేవుడు సమృద్ధిగా తిన్నగా 12 గంపలెత్తారండి. 5,000 మంది పురుషులు తిన్నారండి. లేదు అరణ్య ప్రదేశం, అందరినీ ఇంటికి పంపించండి, ఏమీ లేదు ఇక్కడ అని తన శిష్యులు అంటున్నప్పటికీ యేసయ్య ప్రార్థన చేసి ఆకాశం వైపు చూచాడు కన్నులెత్తి. అప్పుడు దేవుడు గొప్పగా దీవించాడండి. అదే రీతిగా మనం చూడగలిగితే సారెపాతని గ్రామంలో ఒక విధవరాలు కనబడతా ఉంది. ఆమె మట్టుకు తిని చచ్చిపోదాం అనుకున్నది, కానీ ఆమె ఎప్పుడైతే దైవ సేవకుడికి ఇచ్చిందో ఇదిగో ఆ ఇంట్లో పిండి తక్కువ కాలేదు, నూనె తక్కువ కాలేదు. ఈరోజు ఎన్ని సంగతులను వింటున్నటువంటి నీవు ప్రభునందు మొట్టమొదటిగా విశ్వాసం, నమ్మకం ఉంచడం నేర్చుకోవాలా. ఆయన మాట మీద విశ్వాసం ఉంచు. ఈ దిన వాగ్దానం నీ జీవితంలో తప్పకుండా నెరవేర్చబడుతుంది. నీ ఇంట్లో సమృద్ధిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నీ జీవితంలో సమృద్ధిని అనుగ్రహించబోతున్నాడు. నీ సంఘములను, నీ కుటుంబంలోను, నీ వ్యాపారంలోను అన్నిటా దేవుడు నిన్ను తప్పకుండా దీవించి ఆశీర్వదింపజేసేలాగున దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అటు దీవెన ఆశీర్వాదము దేవుడు నీకు ఇప్పుడే దయచేయను గాక. ఆమేన్.